అప్పుడు ఎలకతుర్తి సభ, ఈరోజు జగిత్యాలలో భారీ బహిరంగ సభ. ఈ మధ్యకాలంలో 1 ఇయర్లో చాలా జాయినింగ్స్ అయ్యాయి, కానీ ఏ జాయినింగ్కి కేసీఆర్ రాలేదు. జగిత్యాలలో జీవన్ రెడ్డి జాయిన్ అవుతున్న సందర్భంగా కేసీఆర్ సభావేదిక ద్వారా ప్రసంగించనున్నారు. పల్లా రాజశేఖర్ ఉన్నారు, ఎమ్మెల్యే. మాట్లాడదాం. నిజంగా మొన్నటిదాకా రాలేదు, చాలా జాయినింగ్స్ అయ్యాయి. ఈ జాయినింగ్కి కేసీఆర్ ఇంత భారీ సభ, ఆయన స్పీచ్ ఏర్పాట్లు, ఇంత ఏర్పాట్లు ఎందుకు? రీజన్ జీవన్ రెడ్డి గారు ఒక స్టాల్వార్ట్ నాయకుడు. 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మాజీ మంత్రిగా అనేక పదవులు ఆయన చేపట్టారు. ఇవాళ ఆయనకు మిత్రులుగా ఉన్నాడు. ఎప్పుడైతే కేసీఆర్ గారికి జీవన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాడు, కానీ శత్రువుగా ఎప్పుడు లేడు. ఒకరినొకరు గౌరవించుకున్నారు. పార్టీ సిద్ధాంతాలు ఉన్నట్లయితే దాని ప్రకారం నడుచుకున్నారు. అటువంటి ప్రజల మనిషి జాయిన్ అవుతుంటే నేనే వస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. కాబట్టి ఆ గౌరవం జీవన్ రెడ్డి గారు దక్కింది. జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ అనేటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ జాయినింగ్ ముందు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎట్లా మీ పార్టీ ఏం చూస్తుంది? ఐరన్ లెగ్, గోల్డెన్ లెగ్గా రేపు పొద్దున చూస్తారు. ఇవాళ ఇదే మైదానంలో 48 సంవత్సరాల క్రితం ఒక జగిత్యాల జైత్రయాత్ర అని చెప్పేసి ఇక్కంచెల్లి మొదలైంది. ప్రజలందరూ చైతన్యవంతులైనరు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వెంట, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వెంట, అంతకుముందు తెలంగాణ ఉద్యమం వెంట జగిత్యాల నడిచింది. ఇవాళ కూడా జగిత్యాల మొన్నటి ఎన్నికల్లో కూడా ఇక్కడ ఎమ్మెల్యేని సంజయ్ని మా పార్టీ తరఫునే గెలిచాడు. ఇలా రాజకీయ వ్యభిచారిగా మారిపోయి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. కాబట్టి తనకు అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడుతున్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్న ఫ్లెక్సీలు చింపారు, బీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలలో. దాని వెనకాల ఎవరు ఉన్నారు? ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళే జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ ఉన్నారు, వాళ్ళు చించారని చెప్తా ఉంటే మీరేమో కాంగ్రెస్ పార్టీ. అసలు ఏం జరిగింది దాంట్లో? ఇంతవరకు ఏం తెలియదు. జగిత్యాలలో ఎక్కడనో చిన్న ఫ్లెక్సీ ఒక సైకో ఏదో విధంగా దాన్ని పట్టుకొని చేసిండు, అతన్ని పట్టుకున్నారు. సైకో చేసిన చర్యల్ని కాంగ్రెస్ పార్టీ సైకో విధానంతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ఆయనని ఇష్టపడకపోతే ఇవాళ ఎంతమంది జనం వస్తారో చూడండి. ఎందుకు ఆయనని ఇష్టపడుతున్నారు? ఎన్నికల్లో గెలుపోవడం అనేది వేరు, కానీ ఇవాళ జీవన్ రెడ్డికి గత 40 సంవత్సరాలుగానే ప్రజల్లో ఉంటాడు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనేక పనులు కూడా ఈ ప్రాంతంలో చేసింది. కాబట్టి ఆయన కల్ట్ అంటే ఒకటి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తున్నది. యావత్తు క్యాడర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. కేటీఆర్ పైన ఎమ్మెల్యే స్టేట్మెంట్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కేటీఆర్ అహంకారం వల్లనే, ఆయన యాటిట్యూడ్ వల్లనే ఓడిపోయినారు, విపరీతంగా ఆ డబ్బులు సంపాదించారు అక్రమంగా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు సభకు ముందు. ఎందుకు సంకనాక బీఫామ్ తీసుకున్నాడా? కేటీఆర్ అహంకారం ఉంటే, కేసీఆర్ ఇంకోటి ఉన్నట్లయితే తను బీఫామ్ కోసం ఎందుకు వచ్చేసి కాళ్ళ మీద పడి తీసుకున్నాడు? నిన్ను ఎవరు తీసుకోమన్నాడు బీఫామ్? గెలిచిన తర్వాత నువ్వు రాజకీయ వ్యభిచారిగా మాట్లాడి నువ్వు పోయినందున అందరూ కాదు, ఇలా కేటీఆర్ గారు మాట్లాడింది ఇక్కడున్న ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త మాట అది అహంకారం కాదు, ప్రజల యొక్క ఆత్మాభిమానం దెబ్బగొట్టిపోయినావు. కాబట్టి ఇలా ఆయన మీద మాట్లాడుతున్నాం. హరీష్ రావు డుమ్మా జగిత్యాల సభకి ఇది పెద్ద ఎత్తున చర్చ, ట్రోల్ నడుస్తూ ఉంది. దీనిపైన ఏంటి? మీరేమో లీగల్ కోసం, లీగల్ టీం బయట కోసం అని అంటున్నారు. ఇవాళ జగిత్యాల నాయకులు, కరీంనగర్ ఉమ్మడి నాయకులు మాత్రమే రావాలని చెప్పినాం. ఇక్కడికి వచ్చే ప్రజానికం కూడా జగిత్యాల నియోజకవర్గం వాళ్ళే 99% వస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న జగిత్యాల జిల్లా వాళ్ళు కొద్దిమంది వస్తున్నారు. కాబట్టి ఎవరి డుమ్మా ఏది అని చెప్పేసి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి ప్రయత్నాలు. ఇదే సమయానికి కేసీఆర్ గారి సమయానికి 6:30కు ముఖ్యమంత్రి మాట్లాడడం చిల్లర ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. ఎవరైనా చేసినా ప్రజలకు చక్కగా పోతున్నాం కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ చేస్తూ ఉన్నటువంటి స్టేట్మెంట్ పైన పల్లా రాజశేఖర్ చెప్తా ఉన్నారు, ఆయన స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన ఐరన్ లెగ్గా, గోల్డెన్ లెగ్గా తేలుతుంది త్వరలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే 1 ఇయర్ తర్వాత భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఈ సభను ఉద్దేశించి మాట్లాడడానికి భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున సభ స్థలి పైన కేవలం జగిత్యాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే ఆసీనులయ్యేలా, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వమే ఉండేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఒకటి, జగిత్యాల సభ నుంచి బీఆర్ఎస్ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, కాంగ్రెస్లో సీనియర్లకు గౌరవం లేదు అనేటువంటి స్టేట్మెంట్ చెప్పడంతో పాటు ఇంకొక కీలక ప్రకటన, జగిత్యాల సభ తర్వాత మే 1st వీక్లో మరొక భారీ బహిరంగ సభ. ఇట్లా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలో భారీ బహిరంగ సభలను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయనుంది. దాని ద్వారా
ఇక నుంచి జంగ్ సైరన్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పొలిటికల్ వార్ ప్రకటనకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక హరీష్ రావు సంగతికి సంబంధించి లీగల్ టీంకి సంబంధించినటువంటి భేటీ కోసం ఢిల్లీ మాత్రం వెళ్ళారు, కానీ ఇక్కడ కేవలం జగిత్యాలకు సంబంధించిన నాయకత్వం మాత్రమే సభలో దీనికి సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జగిత్యాలకు సంబంధించిన నాయకులు ఉంటారు, దాంట్లో భాగంగా వెళ్ళారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇక కేటీఆర్ అవినీతి వల్లనే, ఆయన అహంకారం వల్లనే పార్టీ ఓడిమి చెందింది అనేటువంటిది జగిత్యాల ఎమ్మెల్యే చేసిన స్టేట్మెంట్ పైన కూడా మరి అట్లాంటప్పుడు బీఫామ్ ఎందుకు తీసుకున్నావు మొన్న అనేటువంటి స్టేట్మెంట్ పల్లా రాజేశ్వర రెడ్డి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, జగిత్యాల భారీ బహిరంగ సభ నుంచి.